దోపిడీకి కాదేది అనర్హమన్న రీతిలో ఇక్కడ సహజ వనరుల దోపిడీ భారీ స్థాయిలో జరుగుతుంది. ఏదైతే కాంట్రాక్ట్ తీసుకున్నటువంటి కాంట్రాక్టర్ మనం ప్రస్తుతం ఒంటిమిట్ట అదేవిధంగా నందలూరుకు మధ్యలో ఉన్నటువంటి మండపంపల్లె ప్రాంతంలో ఉన్నాం. ఇది ఒకప్పుడు కొండ ప్రాంతం. నేనున్నటువంటి ఈ ప్రాంతం కూడా కొండ ప్రాంతం. మనం చూస్తే ఇక్కడ ఏ స్థాయిలో సహజ వనరుల దోపిడీ జరుగుతుందో మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఇటీవల కాలంలో గ్రీన్ హైవే రోడ్డు రావడంతో అక్కడ కాంట్రాక్టు దక్కించుకున్నటువంటి కాంట్రాక్టర్ పెద్ద ఎత్తున అంటే కొండను సైతం గుండు కొట్టిస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. గతంలో అంటే ఇది నేషనల్ హైవే అంటే ఒక రకంగా జాతీయ రహదారికి పక్కనే ఉన్నటువంటి ప్రాంతం. ఇది కొండ ప్రాంతం. మరికొద్ది రోజుల్లో ఈ కొండ మనం కొన్నటువంటి చదును ఉన్నటువంటి ప్రాంతం అయ్యేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎందుకంటే రహదారి నిర్మాణానికి కోట్ల రూపాయల నిధులను కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. ఆ పనులు కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో కూడా ఒక్కసారిగా కూడా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే కొండ ప్రాంతానికి పూర్తిగా అంటే ఇక్కడ గ్రావెల్ అంటే మట్టి ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి ఇది గట్టిగా ఉంటుంది సాయిల్ అన్నటువంటి ఉద్దేశంతో ఇక్కడి నుంచి తరలిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే దాదాపు వందలాది యంత్రాలతో ఇక్కడ తరలించినటువంటి వందలాది టిప్పర్ల వాహనాలతో కూడా ఇక్కడికి తరలించిన పరిస్థితి. సహజ వనరులను పెద్ద ఎత్తున దోపిడీ చేస్తున్నా కూడా అటు అధికారులు ఇటువైపు కన్నెత్తి చూసినటువంటి పాపానే పోలేదు. ఎందుకంటే ఇది జాతీయ రహదారికి పక్కనే ఉన్నటువంటి ప్రాంతం. ఈ ప్రాంతంలో ఇంత పెద్ద ఎత్తున దోపిడీ జరుగుతా అంటే అధికారులు ఈ వ్యవహారం తెలియదా అన్నది మిలియన్ల డాలర్ల ప్రశ్నగా మారింది. మరోవైపు ఇక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్ పెద్ద ఎత్తున ఇక్కడ యంత్రాలను పెట్టి ఇక్కడి నుంచి ఉన్నటువంటి ఏదైతే ఈ మట్టిని దోచుకున్నటువంటి పరిస్థితి అంటే ఒక రకంగా సహజ వనరుల దోపిడీ కడప జిల్లాలో అసలు ఇక చెప్పాల్సినటువంటి అవసరమే లేదు. దొరికిన కాడికి దోచుకునేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం చూస్తే ఇదంతా కొండ ప్రాంతం. ఈ కొండ ప్రాంతాన్ని పెకిలించుకుంటూ పైన కూడా నీళ్ళ ట్యాంకీ ఉన్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఇక్కడ జాతీయ రహదారికి పక్కన ఉన్నటువంటి ప్రాంతం. ఈ ప్రాంతంలో ఇంత పెద్ద ఎత్తున సహజ వనరులు అంటే మట్టి దోపిడీ చేస్తున్నా కూడా అధికారులు ఇటువైపు కన్నెత్తు చూసినటువంటి పాపాన కూడా పోలేదంటే కూడా ఏ స్థాయిలో ఇక్కడ దోపిడీ జరుగుతుందో మనం అర్థం చేసుకోవచ్చు. అయితే కాంట్రాక్టర్ ఇక్కడ దీన్ని రాయల్టీ చెల్లించి ఇక్కడ ఏదైతే మట్టిని త్రోకోవాల్సినటువంటి పరిస్థితి. అదేవిధంగా కొండ ప్రాంతానికి ఎలా అధికారులు మరి అనుమతి ఇచ్చారో ఏమో తెలియదు కానీ మొత్తానికైతే మాత్రం ఇక్కడ పెద్ద ఎత్తున సహజ వనరుల దోపిడీ కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఒకవైపు ఇసుక దోపిడీ జరుగుతుంది, మరోవైపు మట్టి దోపిడీ జరుగుతుంటే మరోవైపు కొండలను సైతం కరిగించేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ కొండ ప్రాంతం అటు పూర్తిగా రాబోయే రోజులు అంటే ఇక్కడ ఏదైతే బాకరాపై అంటే గ్రీన్ హైవేకి సంబంధించినటువంటి రోడ్డు రహదారి నిర్మాణం జరుగుతుంది కాబట్టి ఆ రహదారి నిర్మాణానికి ఇక్కడటువంటి మట్టిని వినియోగిస్తున్నారు. అయితే ఈ క్రమంలో అంటే ఇట్లా కొండలను సైతం కరిగించేసేటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యం కాబట్టి అసలు సాధారణంగా ఆ కొండలను సైతం కరిగించేసి అంటే ఒక రకంగా సహజ వనరులను అంటే గ్రీన్ మనం చూస్తే పైన అంతా కూడా చెట్టు ఉన్నటువంటి పెంచు అంటే పచ్చని చెట్లు సైతం పెకిలించేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే పర్యావరణాన్ని కాపాడాల్సినటువంటి వాళ్ళే ఈ విధంగా పర్యావరణానికి తూట్టుపడుస్తున్నారు. అదేవిధంగా ఇది ఒక రకంగా కొండ ప్రాంతం అంటే ఖచ్చితంగా ఫారెస్ట్ వాళ్ళకి అనుమతులు తప్పనిసరి ఉంటుంది. అయితే మైనింగ్ అధికారులు ఎలా కొండలకు సైతం అనుమతులు ఇస్తున్నారో వారికే తెలియాల్సి ఉంది. ఈ క్రమంలో ఇప్పటికైనా ఏదైతే జిల్లా కలెక్టర్ ఈ వ్యవహారంలో ఏదైతే ఇక్కడ సహజ వనరుల దోపిడీ మట్టి దోపిడీ జరుగుతుందో ఆ ప్రాంతాన్ని పరిశీలించి ఇక్కడున్నటువంటి ఈ ప్రాంతంలో అందులో పైన నీళ్ళ ట్యాంకీ ఉంది కాబట్టి రాబోయే రోజుల్లో ఇది పూర్తిగా కరిగిపోయేటువంటి పరిస్థితుల నేపథ్యం కాబట్టి జిల్లా కలెక్టర్ ఈ వ్యవహారంలో ప్రత్యేకమైన దృష్టి రాయల్టీ చెల్లించకుండా మట్టి దోపిడీ చేసినటువంటి కాంట్రాక్టర్లు కావచ్చు ఎవరైతే మట్టిని దోపిడీ చేస్తారో వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందంటూ కూడా మండపంపల్లెకి సంబంధించినటువంటి గ్రామస్తులు ఇప్పటికే ఫిర్యాదులు కూడా చేశారు. అయితే ఎక్కడే కానీ అధికారులు ఇటువైపు కన్నెత్తి చూడడం లేదంటే ఒక రకంగా దోపిడీకి వాళ్ళు కూడా పరోక్షంగా సహకరిస్తున్నారన్నటువంటి ఆరోపణలు వ్యక్తం అవుతున్న నేపథ్యం కాబట్టి ఖచ్చితంగా ఈ వ్యవహారంలో జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకొని వెంటనే ఇక్కడ ఏదైతే మట్టి దోపిడీ జరుగుతున్నటువంటి ప్రాంతాన్ని పరిశీలించి కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ రాముతో కిషోర్ RTV కడప నుంచి.